రివెంజ్ తీర్చుకునే ఛాన్స్ వస్తే మన ప్రకాష్ గారితో ఎలా ఆడుకున్నారో చూడాలనుందా? అయితే లెట్స్ వెల్కమ్ పఠాస్ ప్రకాష్ along with his team. గల్లో తేలినట్టుంది, గుండె లాగినట్టుంది, రేష్మి వచ్చి ముద్దు గుండె కొట్టినట్టుంది. బ్రెయిన్ దొబ్బింది అడిగి టోటలీ. అరే దుర్గారావు, సడన్ గా నువ్వు వచ్చావేంట్రా? ఏం లేదురా, సదరాగా స్కిట్ చేద్దామని వచ్చారా? నువ్వా? అవునరా, ఇదే స్కిట్ రా. పటాస్ ప్రకాశం స్కిట్ రా. పటాస్ ప్రకాశా? అరే నేను రికమెండ్ చేస్తానులే, చేయి పర్లేదు. ఏంద్రా చేసేది? శశంలో బూడిదే నమ్ముకుంటాం కానీ పటాస్ ప్రకాశం చేయను కాక చేయండి రా. అరే అలా అనకూడదురా, చెయ్యిరా. చేయను కాక ఏంద్రా చేసే బొంగు? రే అన్న వస్తున్నాడు రా. ఎందుకు వచ్చావు అక్కడికి? ఎవడు పిలిచాను నిన్ను? వెళ్ళ బయటికి. దిగో, కింద దిగో. ఎందుకు దిగుతాను? ఈ స్టేజ్ మీద ఎక్కే అధికారం నీకు లేదు. ఫస్ట్ స్టేజ్ దిగుతావు లేదా? ఏంది అధికారం ఉండేది? నీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. ఆఫ్టర్ నువ్వు టచ్ అప్ నేను తీసుకొచ్చానికి సెలబ్రేటింగ్ చేశా. ఏదో పిండి తీసుకొని చపాతీ చేసినట్టు మాట్లాడుతాను. ఏంది ఏంది అసలు? నేను రాకముందు టీం ఎత్తా ఉంది, నేను వచ్చిన తర్వాత టీం ఎత్తా ఉంది. నో కామెంట్స్. అదే కామెంట్స్ అంటున్నా, నీకు లేదు కామెంట్స్, నాకే ఉండే కామెంట్స్. ఎవరు తెచ్చారండి? నాడు ఎలాగ మన టీమ్ లో చేశారు కదన్నా, ఏదో మూల కూర్చుంటాడు కదా. రా ఇటు. అవన్నీ కుదరదురా, అని బయటికి పంపించు. ఏం బయటికి పంపించేది? ఇప్పుడాక నీ టీమ్ లో అసలు చేయకూడదు అనుకున్నా, ఇప్పుడు నుంచి నీ టీమ్ లోనే చేస్తా. ఏం చేస్తావు? ఏదైనా టీం నిలబెట్టాలనే నేనే, ఏదైనా సిట్టు చెడగొట్టాలనే నేనే. వాడు ఎగస్ట్రాల్ చేస్తే ఒక్కొక్కటికి తోలు తీస్తా నేను. మొత్తం మూడంతా జరగొట్టాడు. మా మూడుతో పోతే ఇది పెద్ద మూడేం కాదు. అరే ఆగు అన్న, ఆడక్కడ ఏదో పాటలు వింటాడన్నా. ముందు మీటింగ్ స్టార్ట్ చేద్దాం. రావుడు అన్న మీటింగ్ స్టార్ట్ చేయి. ఒక్క నిమిషంలో బతికిపోయా. ఇప్పుడు మన లీడర్ గారు ల్యాగ్ చేయకుండా స్పీచ్ స్టార్ట్ చేస్తారు. తప్పట్లు స్టార్ట్ చేయండి అన్న. నమస్కారం. మిమ్మల్ని చూస్తుంటే నన్ను మీ ఊరు మనిషిలా కలుపుకున్నారు. నాకు కూడా మిమ్మల్ని చూస్తుంటే నా మనుషుల్లాగా అనిపిస్తోంది. అలా అనుకుంటుంటే మొన్నటికి మొన్న సుబ్బాయమ్మ గారు వాళ్ళ ఇంట్లో కరెంటు పోయింది. అప్పుడు ఆవిడ నన్ను మన మనిషి అనుకొని ఆవిడ నాకు ఫోన్ చేశారు. నేను అప్పుడు వెళ్ళి ఫీజు పెట్టాను. అప్పుడు ఆనందంగా కరెంట్ వచ్చింది. ఆవిడ నా చేయి పట్టుకుని ఆవిడ ఏమన్నారంటే, మళ్ళా రిపీట్ అవ్వకుండా సైలెంట్ కొనమన్నా వైలెంట్ వస్తుంది. అన్న వద్దని నేను చూసుకుంటా అన్న. మన ఊర్లో ఆడవాళ్ళు నీళ్ల ట్యాంక్ వచ్చినా, ఒక కొలాయి వచ్చినా మరి చీరలు పైకి ఎక్కట్టుకొని ఒకరికొకరు కొట్టుకుంటున్నారు. మరి అటువంటి ఆడవాళ్లకు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఏంట్రా చేస్తుంది? ఏం చేస్తున్నావు? మేము నీళ్ళ కోసం పాటలు పడి కొట్టుకొని చూస్తుంటే అంత కాదు, కొద్ది గట్టిగా బేగండి. అమ్మా తల్లి క్షమించండి అమ్మా, వెళ్ళండి అమ్మా, కూర్చోండి అమ్మా. సచ్చినోడు జాగ్రత్త రా. క్షమించాలి. మరి మన ఊర్లో 25 సంవత్సరాలు అయింది పాపం పెళ్ళయి. అటువంటి అమ్మాయిలు పాపం భర్తలు కోల్పోయి ఇంట్లో ఎంతో చాలా బాధపడుతున్నారు. మరి అటువంటి అమ్మాయిల ఇంట్లో పరిస్థితి ఎలా ఉందంటే, ఏరా మొగుడు చచ్చి నేను బాధపడతా ఉంటే రగులుతో మొగులిపోతుంటావా? అమ్మా అట్టు కాదు, ఇటు వచ్చి కొట్టాలి. 4 దెబ్బలు ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కొనవద్దు. సచ్చినోడా, ఎంత నొప్పి పడుతున్నాయో. నా నొప్పితో పోల్చుకుంటే పెద్ద నొప్పి ఏం కాదు. మొన్న టీమ్ లో స్కిట్లో నుంచి తీసా, అప్పుడు లేదా నొప్పి, ఇప్పుడు తెలిగిన నొప్పి. ఏంట్రా ఇది? దండం పెడతాను ప్లీజ్. నాలో వైలెన్స్ చూస్తే ఎట్లా ఉండదో తెలిసింది. ఈసారి రిపీట్ అవ్వదు. జాగ్రత్త మెయింటైన్. ఓకే. ఆడవాళ్ళ సమస్య వద్దు కానీ ఊరు సమస్య తీసుకుందాం అమ్మా. మన ఊర్లో చూస్తుంటే
ఎక్కడ చూసినా రేట్లు బాగా పెరిగిపోయాయి. ఉప్పు, పప్పు, చింతపండు, బెల్లం, పెట్రోల్, ఆఖరికి పిల్లలు తాగే పాలు కూడా బాగా రేట్లు పెరిగిపోయాయి. అలా రేట్లు పెంచిన వారికి నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా వాడు నాన్ సింక్ లో నా మీద కసి కట్టుకున్నాడు, అలా చేస్తున్నాడు. మరి వాడిని జాగ్రత్తగా చూసుకోండి రా. అన్న, నేను చూసుకుంటున్నాను అన్న. ఒరే ప్లీజ్ వద్దురా, నీ దండం పెడతాను రా. మొన్నటిగా మొన్న సుబ్బాయమ్మ గారు వారి ఇంటికి వెళ్ళి ఆవిడ సహకారం కోరాను. అప్పుడు ఆవిడ సహకారం ఇస్తూ నా చేయి పట్టుకుని ఆవిడ ఏమనిందంటే, పగలివ్వాలా అరే, నీకు నైట్ skit- ఇవ్వాలా అబ్బా, అబ్బా, నైట్ అబ్బా. నైట్ ఇవ్వాలా పగలివ్వాలరా అబ్బా, 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 అమ్మా వెళ్ళు తల్లి, పొరపాటు అయిపోయింది వెళ్ళు. రే స్టేజ్ దిగుతాడుగా అప్పుడు చెప్తాడు కథ. వద్దు, ఊరు సమస్యలు వద్దు, ఆడవాళ్ళ సమస్యలు వద్దు. లాస్ట్కి ఓ మాట మాట్లాడుకుందాం. మన ఊర్లో వృద్ధులు ఎంతో మంది, దాదాపు 500 మంది ఉన్నారు. వాళ్ళు రోగాలతో రొచ్చులతో చాలా బాధపడుతున్నారు. మరి అటువంటి రోగాలతో ఉన్న వృద్ధులకి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఏ సత్తే ఏ గొడవ లేదు, సత్తే ఏ గోళ లేదు, బుట్టే ప్రతిగోడు సత్తాడు. ఓ కలగాలం కాకుల్లాగా గడిపేస్తే ఏమొస్తుంది హంసల్లే. రోగం వచ్చి ఏడుస్తుంటే చచ్చిపోమంటావా? ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ పడుతున్నారా? ఎల్లు దొబ్బెడతాంద్రా. నాకు లేదా అప్పుడు టీవీలో తీసినప్పుడు నొప్పి. మీ అందరికి ఉందిరా, స్కిట్ అయిపోయి చెప్తా. మరి ఎంతో మంది మహిళలు లోన్లు కావాలి కావాలి అంటూ లోన్ల కోసం నా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. మరి అటువంటి మహిళలకు లోన్లు ఇప్పిస్తూ నేను ఒకే మాట చెప్పదలుచుకున్నాను, వస్తావా వస్తావా రమణ కొట్టని వస్తావా ఇస్తావా ఇస్తావా ఇమ్మన్నవన్నీ ఇస్తావా పొరపాటు అయిపోయింది. జీవితంలో మళ్ళీ లోన్లు ఇప్పించానమ్మా. అమ్మా ఓ ఎక్కడ పడితే అక్కడ కొడుతున్నావే. కొట్టు, తప్పు లేదు, నేనున్నా నీకు. ఆగురా. కుర్రాళ్ళు బాగా చెడిపోయారు. అమ్మాయిలు ఎక్కడ పడితే అక్కడ ఏడిపిస్తున్నారు. మరి అటువంటి కుర్రాళ్ళు నేను హెచ్చరించేది ఒకటే, ఎప్పుడైనా అమ్మాయి మీకు ఎదురు పడితే మీరు అమ్మాయిని ఎలా చూసుకోవాలంటే చిరిపి చిరిపి ఏంది అసలు ఏం కొట్టేది మీరు? వాళ్ళకి ఆడవాళ్ళు అనిపించారు ఎట్ట కొట్టాలి? పొరపాటు అయిపోయిందమ్మా. అన్న ఈసారి రిపీట్ అవ్వ, నేను చూసుకుంటా. వెళ్ళి మైక్ చెప్పుకోమ్మా, మైక్ చెప్పుకో. అన్న చెప్పింది ఏంట్రా? ఒక వైపే చూడమను, రెండో వైపు చూడొద్దని చెప్పు. ఎక్కువ చేస్తున్నాడు. నేను ఎక్కువ చేస్తే అదోలాగా ఉంటే వాళ్ళు వీళ్ళు చెప్పడం కానీ నాకు కూడా తెలియదు. కూల్, కంట్రోల్ చేసుకోమని. బాబు నువ్వు కంట్రోల్ ఉండు. ఏ బాడీ పెరిగింది, ఇంకా బుర్ర పెరిగిందా? ఓకే, బీపీ బీపీ బీపీ. ఆ మనుషులకు అదే టెన్షన్ వచ్చేది, మీకు టెన్షన్ తీసి కొడతా. వన్ టీమ్ లో తీసేసా, మరి ఎక్కువ చేస్తున్నాడు. నేను టీమ్ లో మొదలు పెడితే అదోలాగా ఉంటే వాళ్ళు వీళ్ళు చెప్పడమే కానీ నాకు కూడా తెలీదు. ఒరే వద్దని చెప్పానా? సరే మరి చూస్తుంటే పక్క ఊర్లో అమ్మాయిలు చాలా దారుణంగా తయారవుతున్నారు. అదే మన ఊర్లో అమ్మాయిలు అయితే చాలా చూడ ముచ్చటగా ఉన్నారు. అందుకే మోహన్ రావు గారు అమ్మాయి రెండో అమ్మాయిని చూడగానే ఏమనిపించిందంటే, నినక్కుచ్చా, సక్కర్రు, వెనక్కుచ్చా వెనక్కుర్రు అడుక్కుచ్చార, మిణుక్కుస్తార, బతకు సరే ఒకటి లాస్ట్ గా నేను మాట్లాడింది ఒకటే. ఒకటి కదా రెండు మాట్లాడు, వద్దన్నాడు. రెచ్చిపోతున్నాడు. నన్ను నమ్మి నాకు ఓటేసిన ప్రతి ఓటర్ మహాశయుడికి నేను చెప్పేది ఒకటే, అది ఏంటంటే కొట్టిన వరకే చాలు, వెళ్ళిపో.
ఇప్పుడైనా తెలిసిందా స్కిట్ నిలబెట్టాలన్నా నేనే చెడ కొట్టాలన్నా నేనే నాగబాబు గారు మనతో పెట్టుకుంటే రఫ్ పారేస్తా చా అవును వెళ్తున్నా గానీ నీ మొగ్గలు ఈ మధ్య స్కిట్లు చేయలే బొగ్గలు బాగా వాసింది వెళ్ళేమన్నాయా క్యూట్ బాయ్ ఒరే క్యూట్ బాయ్ కాదురా క్యూట్ బాయ్. రేష్మి విన్నారా నాకు ప్యాంటింగ్ చెబుతున్నారు మా జడ్జెస్ కి ఇది ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. నిజమేరా దుర్గా, స్కిట్ నిలబెట్టాలన్నా చెడగొట్టగలన్నా అది నీ వల్లే అవుతుంది. డీజే దగ్గర లేదండి వాడికి, ఎక్కడ ఒకటో రెండో డైలాగ్ పెట్టాం, వాడు నా మీద ఉన్న కసి మొత్తం తీసుకున్నాడు. అదే చెప్తున్నా కదా, మీరు ఇచ్చిన డైలాగ్ లో ఆయన మనసులో ఉన్నవి అన్ని కలిపి మొత్తం బయటపడ్డాయి వాళ్ళ. ఒకటో రెండు ఏమన్నారు సార్ అందుకే సిచ్యువేషన్స్ బాగా క్రియేట్ చేసుకున్నారు ఒక్కొక్క దానికి, ఆ సాంగ్ కి కనెక్ట్ అయ్యే విధంగా. వెరీ నైస్. Now over to నాగబాబు సార్. ఏమన్నారు రేష్మి? ఏమన్నారా? రేష్మి వచ్చి ముద్దు ముద్దు పెట్టి పెట్టి. గుండె కొట్టినట్టుంది. అరే నేను చాలా ఎంజాయ్ చేశాను రా. ఆఫ్టర్ లాంగ్ టైం ప్రకాష్ గారి దగ్గర ఇలాంటి స్కిట్లు రావాలని నా కోరిక నువ్వు నెరవేర్చు ఈసారి. ఎక్సలెంట్ చేశారు, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, సూపర్ రా థ్యాంక్ యూ ప్రకాష్. సార్, థ్యాంక్ యూ సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ.